తెలంగాణలో కులగణన విషయంలో రాజకీయ రచ్చ కొనసాగుతోంది. మోదీ లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. మోదీ రాహుల్ కులం మతంపై కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మోడీ గారు నేను బీసీని అంటాడు. మోడీ గారు వాస్తవంగా బీసీ కాదయా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. నేను చాలా జాగ్రత్తగా పదం వాడుతున్నా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. 2001 వరకు ఆయన ముఖ్యమంత్రి కానంత వరకు ఆయన కులము గుజరాత్ రాష్ట్రంలో ఉన్నత వర్గాలలో ఉండే. ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆ కులాన్ని తీసుకొచ్చి బీసీలో కలుపుకున్నాడు చట్టం చేసి. ఆయన పుట్టుకతో బీసీ కాదు, నరేంద్ర మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు, పుట్టుకతో ఉన్నత కులము. కానీ 2001లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కులాన్ని తీసుకొచ్చి బీసీ కులాలలో కలిపి మీ దాంట్లో ఇత్తేసి పొత్తుగూడిండు. ఇక మీ ఇష్టం, ఆ పైన మీ ఇష్టం. ఆయన కుర్చీలో నేను బీసీని ఉన్నా కదా మీకు అందరికి ఎందుకు అంటుండు. ఆయన సర్టిఫికెట్ ఈరోజు బీసీ ఉండొచ్చు, కానీ మనస్తత్వం మాత్రము బీసీల వ్యతిరేక మనస్తత్వం. బీసీ ప్రధానమంత్రి అయితే 2021లో జనాభా లెక్కలు ఎందుకు చేయలేదు, జనాభా లెక్కలలో బీసీ కులాల లెక్కెందుకు తేల్చలేదు. ఇవాళ 2025లో బీసీ లెక్కలు మొత్తం జనాభా లెక్కలు కడతాం అంటుండు. నేను ఈ వేదిక మీద నుంచి డిమాండ్ చేస్తున్నా నరేంద్ర మోడీ గారిని, రేపు చేయబోయే జనాభా లెక్కలలో బీసీ కులాల జనాభాను కూడా జనాభా లెక్కలలోనే చేర్చి నీకు చిత్తశుద్ధి ఉంటే లెక్క కట్టు, లెక్క తేల్చు. ఇవాళ మేము చేసింది తప్పు అంటున్నాను కదా. తెలంగాణ రాష్ట్రంలో కూడా కేంద్ర ప్రభుత్వం కులగణన చేసేటప్పుడు, మొత్తం జనగణన చేసేటప్పుడు జనగణనలో కులగణన చెయ్యి, ఇల్లు తిరుగు లెక్కలు రాయి. ఆ లెక్క తీసుకొచ్చి ముందల పెట్టి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు చేసిన లెక్క ఇది, నరేంద్ర మోడీ చేసిన లెక్క ఇది అని రెండింటిని పక్కన పెట్టి చూపించు. రాహుల్ గాంధీ గారు వారి కుటుంబము వాళ్ళు బ్రాహ్మణ్స్ వాళ్ళు హిందువులు. బండి సంజయ్ గారికి ఏమైనా డౌటా, బ్రాహ్మణులు హిందువులు గారు అని ఏమైనా డౌట్ ఉంటే అడగొచ్చు ప్రశ్న. మీ ఆది నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏ కులానికి సంబంధించిన వ్యక్తి, ఏ మతానికి సంబంధించిన వ్యక్తి, ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి, ఆయన బీసీయా, ఎస్సీయా, ఎస్టీయా, ఫార్వర్డ్ క్యాస్టా? స్పష్టం చేయండి మీరు. రాహుల్ గాంధీ గారి తాత ఫిరోజ్ ఖాన్ గాంధీ, వాళ్ళ అమ్మ ఆయన ముస్లిం, వాళ్ళ అమ్మ సోనియా గాంధీ క్రైస్తవురాలు, దాంతోపాటు ఇటలీ దేశస్తురాలు. బీసీ కులగణన నుంచి డైవర్ట్ చేయడం కోసం, రాహుల్ గాంధీ గారి యొక్క లక్ష్యాన్ని డైవర్షన్ చేయడం కోసం ఇవాళ రాహుల్ గాంధీ గారిని, వారి కుటుంబాన్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. సమాజం ఆలోచించాలి. మా నాయకుడు విజన్ ఏంది, బీజేపీ నాయకుల విజన్ ఏంది. బీజేపీ నాయకులు చేస్తున్నటువంటి ఏదైతే విద్వేషము, వినాశకర ఆలోచనలు, డైవర్ట్ పాలిటిక్స్, డివిజన్ పాలిటిక్స్, ఇవి సమాజానికి ఉపయోగపడతాయా? ఏమైనా అభివృద్ధి సాధిస్తుందా? బండి సంజయ్ గారు, మీరు మంత్రిగా ఉన్నారు, భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చేటప్పుడు మరి ఏం చేసి వచ్చారు? ఈరోజు ఎందుకు ఇలాంటి విద్వేషపు రాజకీయాలు, విద్వేషపు మాటలు మాట్లాడుతున్నారు? సమాజంలో శాంతి వద్దా? సమాజానికి ప్రేమ వద్దా? సమాజ అభివృద్ధి వద్దా? సమాజానికి ఈరోజు పేదలకు సంక్షేమం వద్దా? మీరు పేదల సంక్షేమం అంటేనే సోమరిపోతులను తయారు చేస్తారని మాట్లాడిన మీరు, బీజేపీ నాయకులు పేదల పట్ల ఏమాత్రం కృతజ్ఞత ఉందో ఒక్కసారి భారతీయులందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తాము.